సో డంబుల్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం. సో 2 డంబుల్స్తో మీ బైసెప్, ట్రైసెప్, బ్యాక్, లెగ్స్ వీటన్నిటికీ మనం ఈరోజు సిరీస్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక్కొక్క దాని మీద అట్లీస్ట్ 1 or 2 ఎక్సర్సైజ్ చెప్తాను. సో దానివల్ల ఏంటంటే మీ మజిల్ స్ట్రెంగ్ అవుతాయి, మీ బోన్స్ స్ట్రెంగ్ అవుతాయి. అండ్ ఇలా సన్ రైజ్ పడుతున్నాం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అవుట్డోర్లో, జిమ్లో సఫికేటింగ్గా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఓకే, లెట్స్ గో టు ద కంటెంట్. నేను చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్ మనం బైసెప్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే ఈ పార్ట్ అన్నమాట. సో ఈ పార్ట్ బేసిక్గా ఇవి కర్ల్స్ అంటాం. 1 2 3. సో బేసిక్గా మీ అదర్ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్ మూవ్ అవ్వదు. సో ఈ పార్ట్ ఈ డంబుల్ తీసుకోండి. నువ్వు కూడా సైమల్టేనియస్గా చేసే. సో ఈ పార్ట్ ఆఫ్ ది హ్యాండ్ మూవ్ అవ్వదు. ఓన్లీ థింగ్ మీ ఆర్మ్ మాత్రమే కదులుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Okay, so next hand. Ready? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బేసిక్గా ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద మజిల్ మీకు ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే మళ్ళీ కంప్రెస్ చేస్తాం. సో మనం ఇలా చేస్తున్నప్పుడు రిపిటేషన్స్ ఎక్కువ చేయాలనుకుంటే ఇంతవరకు వచ్చిన తర్వాత మీ హ్యాండ్తో మీరు సపోర్ట్ ఇచ్చుకోండి. సో అవ్వట్లేదు ఇంకా ఆగిపోతుంది అన్నప్పుడు ఎక్స్ట్రా పుష్, చిన్న సపోర్ట్ లైక్ విత్ ఫింగర్ ఆర్ 2 fingers మీరు సపోర్ట్ ఇచ్చుకుని చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీ బైసెప్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో మనం లెగ్స్ బ్యాక్కి చేద్దాం. సో బ్యాక్ స్ట్రెంత్ అవ్వాలంటే రోయింగ్ అంటాం. లైక్ ఇలా పట్టుకొని 1 2 3 4 5 6. ఓకే, సో బేసిక్గా కొంచెం ఫ్రంట్కి, కొంచెం లెగ్స్ కూడా కొంచెం బెండ్ అవుతాయి. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, డ్రైవింగ్ చేస్తావా? కొంచెం బెండో, నీస్ కొంచెం, యా యా ఇలా, యా మొత్తం తిప్పాల్సిన అవసరం ఫ్రంట్ కానీ ఇలా అంత అవసరంలా. లైక్ ఇలా అని బ్యాక్ వెళ్తున్నప్పుడు అలా చాలు. సో ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బేసిక్గా మీ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఇది బెండ్ అయితే బ్యాక్ స్ట్రెంత్ అవ్వదు. సో ఇది చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్గా ఇలా వదిలేకుండా ఎప్పుడు గ్రిప్ కంటిన్యూస్గా హోల్డ్లో ఉండాలి. అంటే ఇది కంప్లీట్గా ఓపెన్గా ఇలా బోన్స్ మీదకి కంప్లీట్గా వదిలేసి ఇలా వదిలేయకూడదు. ఇంతవరకు చాలు, మొత్తం ఇలా అవసరం, ఇంతవరకు చాలు. ఓకే, ఇంకా వెనక్కి లాగాలి. యా ఓకే, సో డంబుల్ రోస్ అంటాం మనం. దీనివల్ల బేసిక్గా మీకు బ్యాక్ స్ట్రెంత్ అవుతుంది.
ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మెయిన్ గుర్తుంచుకోవాల్సి మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, లైక్ దిస్. ఓకే, సో బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసాము. నెక్స్ట్ మనం లెగ్స్కి వెళ్దాం. బేసిక్గా మనం లాంజెస్ చేసాం ఎక్సర్సైజ్. సో ఇలా, సో ఇదే లాంజెస్ విత్ డంబుల్స్. 2 చేతులతో డంబుల్స్ పట్టుకుని చేద్దాం. బట్ ఫ్రంట్కి ఇలా అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. చేస్తావు ప్రవీణ్? ఓకే బ్రో, వస్తావా శ్యామ్? సో శ్యామ్ చేస్తాడు. యా యా సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీ టై స్ట్రెంగ్తన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కాఫ్ మజిల్ కూడా. ఎన్ని చేసావు బ్రో? 10. ఓకే, సో మనం రోస్ చూసాము, డంబుల్ రోస్. అలా లాగడం వల్ల మీకు బ్యాక్ స్ట్రెంగ్తన్ అవుతున్న విషయం గమనించాలి. నెక్స్ట్ మనం కర్ల్స్ చూసాం, అది బేసిక్ బైసెప్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మజిల్. నెక్స్ట్ ఇప్పుడు లాంజెస్ చూసాం. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ టైస్, కాఫ్ మజిల్ ఎక్కువగా టైస్ మీద ప్రెజర్ పడుతుంది. సో మీ లెగ్ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో 3 చూసాం. సో నెక్స్ట్ షోల్డర్స్కి వెళ్దాం. ఓకే, సో బేసిక్గా షోల్డర్ లైక్ 2 డంబుల్స్ ఇట్లా ఎత్తండి. మీరు బిగినర్ అనుకుంటే, స్టార్టింగ్ అనుకుంటే ఫస్ట్ వన్ షోల్డర్తో స్టార్ట్ చేయండి. ఓకే, సో అండ్ ప్లేన్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉండదన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ బోన్స్ రప్చర్, లైక్ మీ బోన్స్ 1 to 1 అలైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బోన్స్ గీసుకోకుండా, సో ఇలా చేయడానికి ట్రై చేద్దు. కొంచెం ప్లేన్ మారుతుంది. సో ఇలా కాదు మనం చేసేది, కొంచెం ఇలా చేస్తాం. ఓకే, సో 2 కూడా ఇలా. 1 2 3 గో. 1 2 3. సో ఇలా చేస్తాం అనమాట. దీనివల్ల మీ డెల్టాయిడ్స్ మీ షోల్డర్ దగ్గర అనమాట ఈ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చేయడం మీకు స్టార్టింగ్ బిగినర్స్ డైరెక్ట్గా 2 డంబుల్స్ కాకుండా సింగిల్ డంబుల్ ఎత్తడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, అండ్ ఇలా చేస్తున్నప్పుడు కూడా హ్యాండ్ ఇలా ఎక్స్టెండ్ చేసి ఇలా ఒక సైడ్కి వదలకుండా చూసుకోండి. కంటిన్యూస్గా ఇక్కడే బ్రేక్ ఇవ్వండి. ఐ మీన్ ఎప్పుడు మీ లెగ్స్, మీ హ్యాండ్ జాయింట్స్ ఇలా కంప్లీట్గా ఓపెన్ చేయకుండా ఒక చివరిలో కొంచెం హోల్డ్ ఉంచండి. అలా ఉంచడం వల్ల అయితే మీ మజిల్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అనేది పడుతుంది, బోన్ మీదకి వెళ్ళదు. బ్రో చేస్తా? సింగిల్ డంబుల్ చేస్తావు, 2 చేస్తావు? నో బిగినర్స్ కదా, ఫస్ట్ సింగిల్ చూపించాలి. నీకు వచ్చేసినా కానీ ఓకే. సో ఇదే అన్నాం మనం కొంచెం ముందుకి. యా, సో తను ఇలా చేస్తున్నాడు. ఇన్ కేస్ ఇలా చేస్తే కనుక ఏమవుతుందంటే మీకు ఈ ఏరియాలో బోన్స్ ఒకదాని ఒకటి తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది బిగినర్స్కి. సో కంప్లీట్గా ఇలా కాకుండా కొంచెం. యా,
అండ్ ఇంత కింద కాదు, ఇక్కడికి ఆగాలి. ఓకే, కొంచెం ప్రొనేషన్, కొంచెం రొటేషన్ కూడా చూపిస్తే బాగుంటుంది. యా, సో ప్యారలల్ గా ఇలా ఎత్తడానికి ఒక వేరియేషన్. ఐ మీన్ ఇలా ఎత్తడం ఓకే, అంటే ఇదే ప్లేన్ లో కంటిన్యూ ఎత్తడం ఇలా ఓకే. అండ్ ఇలా రొటేట్ చేయొచ్చు, అంటే మీ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈ ఏరియాలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇదొక వేరియేషన్ మనం చూసింది. 1 2 3 4 5 6. సో ఎవ్రీ టైం నేను డంబల్ రొటేట్ చేస్తున్నా. 1 2 3. సో పైకి వెళ్ళినప్పుడు డంబుల్ ఈ పొజిషన్కి వస్తుంది, కిందకు వచ్చినప్పుడు ఈ పొజిషన్కి వస్తుంది. పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఈ పొజిషన్ స్ట్రైట్ గా ఫేస్ చేస్తుంది డంబుల్, అండ్ కిందకు వచ్చినప్పుడు ఇలాగా. సో ఇలా రొటేట్ చేస్తూ చేయడం వల్ల ఏంటంటే మీకు బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఈ జాయింట్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో షోల్డర్ లో ఒక వేరియేషన్ చూసాం, లాంజెస్ చూసాం, నెక్స్ట్ బ్యాక్ రోయింగ్ చేసాం, నెక్స్ట్ డంబుల్స్ తో బర్పీ చేద్దాం. ఓకే, సో ఈరోజు మనం చేస్తున్న వెరీ బేసిక్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ చెస్ట్, లెగ్స్ మొత్తం మీద ప్రెజర్ పడుతుంది. ఓకే, 1 2 3 and 4. ఓకే, ఓకే చేస్తారా? పెట్టు. ఇలా అయితే అలా కంఫర్టబుల్ గా పెట్టుకో. చేసే జంప్ చేయాలి. ఎస్, ఓకే. సో డంబుల్స్ తో బర్పీ. నెక్స్ట్ సింగిల్ కింగ్ రాము చేస్తాడా? ఎలా చేస్తాడా? సింపుల్ గా చేస్తున్నాడు. లేస్తున్నాడు. సింగిల్ కింగ్ రాము 17 years కే ఫిట్నెస్ వైపు అడుగులేశాడు. అది అందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఓకే ఓకే రాము, యు డన్ ఎ గ్రేట్ జాబ్. నెక్స్ట్ ఎవరు?
సో తను బర్పీస్ చేస్తున్నాడు విత్ డంబుల్స్, నేను వితౌట్ డంబుల్స్ చేస్తాను. సో మీకు విత్ డంబుల్స్ కష్టంగా ఉంటే ఫుల్ బాడీ మీద ఎక్కువ క్యాలరీస్ వచ్చే ఎక్సర్సైజ్ ఈ బర్పీస్. లెట్స్ గో. ఓకే, కంగ్రాచులేషన్స్. డంబుల్స్ తో బర్పీస్ చేయడం అంత ఈజీ థింగ్ కాదు. ప్రవీణ్ హెస్ డన్ హిస్ బెస్ట్. నెక్స్ట్ శ్యామ్. అది కాళ్ళు వెనక్కి పెడుతూనే కిందకి వెళ్ళిపోవాలి, పెట్టి ఆగి కిందకి వెళ్ళకూడదు. అది ఓకే, నైస్. ఓకే, సో మనం ఈరోజు బేసిక్గా 4 ఎక్సర్సైజ్లు నేర్చుకున్నాం. ఒకటి రోస్, దానివల్ల మీ బ్యాక్ స్ట్రెంగ్త్ అవుతుంది. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ మీ బ్యాక్ ఇలా కరువు రాకూడదు, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, అండ్ దెన్ స్ట్రైట్గా ఉన్నప్పుడు 1 2. నెక్స్ట్ లాంజెస్ చూసాం. జనరల్గా మనం చేసే ఎక్సర్సైజే, మీ బాడీ వెయిట్ కన్నా ఎక్కువ ప్రెజర్ పడాలి అండ్ మజిల్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఓకే. సో లాంజెస్ చూసాం. అండ్ దెన్ షోల్డర్స్ చూసాం. సో షోల్డర్స్లో కూడా ఇలా కాదు మనం చేసేది, కొంచెం ముందుకు పెడతాం. ముందుకు పెట్టి 1 2 3 4. ఓకే, షోల్డర్స్ వేరియేషన్ చూసాం. నెక్స్ట్ టైస్ మీద పడేది చూసాం, బ్యాక్ చూసాం, బైసెప్స్ చూసాం. 1 2. సో ఆల్టర్నేటింగ్గా చేయొచ్చు. బిగినర్స్ అయితే కనుక ఆల్టర్నేటివ్ కాకుండా సింగిలే. మనం చేయలేకపోతున్నాం అనుకుంటే ఫింగర్తో కానీ లైట్గా సపోర్ట్ ఇచ్చుకుని బైసెప్ మజిల్ ఇంప్రూవ్ అయ్యేలా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే, సో హ్యాండ్స్లో బైసెప్ చూసాం, బ్యాక్ చూసాం, లాంజెస్ చూసాం, షోల్డర్స్ చూసాం. అండ్ ఓవరాల్గా బాడీకి వెయిట్ పడేటట్టు బర్పీస్ చూసాం. లైక్ 1 2 3 అండ్ జంప్. 1 2 3 అండ్ జంప్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇదంతా బేసిక్ ఇంట్రడక్షన్ వీడియోస్. మనం రొటీన్లోకి వెళ్ళట్లేదు. కొంతకాలం, కొన్ని రోజులు ఓన్లీ బేసిక్ ఎక్సర్సైజ్ ఇంట్రొడక్షన్ మాత్రమే అవుతుంది. తర్వాత రొటీన్కి వెళ్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.